ఫస్ట్ డే ఇస్తాను, ఓకేనా? మిల్క్ అన్నావు కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి అందుకే ఫాస్ట్గా లేవాలి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తే లేట్ అవ్వదు. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. హెల్తీ ఫుడ్ తినమంటే చేత కాదు. మళ్ళీ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి హోమ్ వర్క్స్ ఒకటి. ఏ ఫ్రూటీ, ఓయ్ స్కూల్ టైం అవుతుంది, లేగు. నైట్ 12 అయ్యాక పడుకో, ఇప్పుడేమో లేగు. ఏ ఫ్రూటీ, ఇందాకే వచ్చి లేపాను కదా, ఇంతసేపు పడుకుంటావు, లేగు. స్కూల్ టైం అవుతుంది. ఇప్పుడు అలారం పెట్టుకునేది రేపటి కోసమా? ఫస్ట్ డే ఇస్తాను, ఓకేనా? మిల్క్ అన్నావు కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి అందుకే ఫాస్ట్గా లేవాలి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తే లేట్ అవ్వదు. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఫ్రూటీ, ఇదిగో మిల్క్ తాగు. పట్టావా? ఫోన్ పెట్టావా? లేవడమే లేట్, స్కూల్ టైం అవుతుంది అన్నది ఫోన్ పడతారు ఎవరైనా? కాల్ తాగు. అయ్యో మర్చిపోయినా, హాట్ వాటర్. అమ్మ ఇప్పుడు మిల్క్ ఇక్కడ తాగాలి, హాట్ వాటర్ ఎక్కడ తాగాలి? హాట్ వాటర్ వద్ద అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకొస్తాను, తినాలైతే. నువ్వు తింటా అన్నందుకైనా నేను ఆమ్లెట్ వేయను. 1 వీక్ దాకా నాన్ వెజ్ క్యాన్సల్. నీకు హెల్తీ ఫుడ్ తినమంటే చేత కాదు. ఏంటి ఫ్రూట్, ఇంకా మిల్క్ తాగలేదా? పోనీ టిఫిన్ అన్న తిను. ఇదిగో లే, తిను. అమ్మా మిల్క్ రేపు పొద్దున్న తాగుతా, టిఫిన్ మధ్యాహ్నం తింటా. ఇప్పుడు ఇంకేమైనా ఉంటే తీసుకురాపో, ఇప్పుడు తింటా. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి నీకు సాంబార్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టాను, అది తీసుకొస్తాను, తినేసి. ఇంకేమైనా ఉంటే తీసుకురా అమ్మా. ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా అంటే ఒకటి ఇదిగో, ఇవే ఉన్నాయి ఇంట్లో, ఇంకేం లేవు. నువ్వేంది ఇవన్నీ పెడితే ఆ ఉప్పు బుక్కుతావేంటే? మన్ను ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. పొద్దున తినమని బ్రేక్ఫాస్ట్ పెడితే ఎలా తింటారు? మళ్ళీ అసలే లేవడమే బద్ధకం. అంటే స్కూల్ ఒకటి, స్కూల్ బ్రేక్ఫాస్ట్ లేవడం, మళ్ళీ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి హోమ్ వర్క్స్ ఒకటి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. టైమింగ్ 6:30కి లేస్తా, 6 to 6:40 వరకు ఫ్రెష్ అప్ అవుతా. ఆ తర్వాత 6:40 నుంచి 7 వరకు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఆ తర్వాత 7 నుంచి 7:20 వరకు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతా. బస్సు వచ్చే ఇంటి ముందు 7:20కి ఉంటే ఎవరు ఇలా, నాకు చాలా లేజీ నేను అవుతుందని. మళ్ళీ దోశ, దాంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్. కానీ తినాలని డ్రై ఫ్రూట్స్ పెడతారు, హెల్దీ అంట, ప్రోటీన్ అంటే, ఎవరు తింటారు ఇవన్నీ? ఇవన్నీ తినేసరికి టైం అయిపోద్ది. అప్పుడు హడావిడిగా ఫ్రెష్ అప్, స్నానంకి ఉరకాలి. ఉరికిన తర్వాత బస్ వస్తుంది, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోవాలి.
సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని అవును శృతి, నువ్వు తింటున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? అమ్మ తింటున్నా అమ్మా, ఎందుకు అట్లా అంటున్నావు? ఇంకో మొత్తం అయిపోయినాయి కూడా. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా అమ్మ వద్దమ్మా, సారీ అమ్మా. స్కూల్ కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వాలి. అవ్వని ఏం కాదు, నేను స్నానం చేయకుండా పోతున్నాయి, పర్లేదు, ఇది ఒక్క రోజు. అరే తిను. అరే నేను ఫాస్ట్ గా టైం అవుతుంది, ఇంకా స్నానం చేయాలి. స్నానం చేయకుండా తింటున్నావు, పెడితే తినడమే. స్నానం చేయాలి, స్కూల్ కి టైం అవుతుంది, బస్సు వస్తుంది. నువ్వు స్నానం చేయకుండా మంచిది, తిండి తినాలి ఫస్ట్. అమ్మా తిన్న తర్వాతనే పంపిస్తా. ఏంది పాలు తాగినవా పడవచ్చినవా? ఒట్టు ప్రామిస్ తాను నేనే. ప్రామిస్ చేసిన ఒకటి నమ్ముతాను. అదే అబద్ధం అని తెలిస్తే ఇంకోసారి నమ్మాయి. ఇగో నేనే తిన్నా ప్రామిస్. ఒట్టు అది మింగు ఫస్ట్. స్కూల్ టైం అయిపోయింది, పోగా. ఫుడ్ తినడానికి ఇలా చేస్తావంటే ఏం తినకుండా డే అంతా స్కూల్లో ఉండాలి కదా, ఎనర్జీ ఉండాలి కదా. అరే అసలుకి ఏం దోశ? రాగి దోశ. ఓహో కాపరా. ఈరోజు కాపర్ పెట్టు, రేపు ఐరన్ పెట్టు, ఎల్లుండి స్టీల్ పెట్టు, ఆ తర్వాత రబ్బర్ పెట్టు, ఆ తర్వాత ఏదో పెట్టు. మొహం బాగుంటుంది తిను. మాట్లాడతావు నాన్న నువ్వు. అమ్మ నాకు అసలుకి స్కూల్ కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఇంకా 15 minutes ఉంది, రెడీ అవ్వాలి. బాయ్. ఇట్లా ఉంటారు పిల్లలు. ఎంతమంది మమ్మీలు ఇట్లా ఇంతగా పిల్లల గురించి ఆలోచిస్తున్నారో ఐ మీన్ నాకు తెలుసు. ఎందుకంటే ఏదో డే అంతా స్కూల్లో ఉంటారు కదా, కొంచెం తింటే మనకి అది ఒక తృప్తి అనమాట. వాళ్ళు తినకుండా వెళ్ళిపోతే మైండ్ అంతా అక్కడే ఉంటుంది. సో వాళ్ళేమో పిల్లలు అంటే ఇలా తినిపిస్తే వాళ్ళకి టార్చర్ ఉంటుంది, మనమేమో తినకపోతే టార్చర్ లాగా ఫీల్ అవుతుంది. ఇందాక సహోదరికి డ్రై ఫ్రూట్స్ తినమని ఇస్తే బాల్కనీ నుండి బయటకు పడేస్తుంది. మా వాచ్మెన్ కాల్ చేసి, అమ్మగారు మీ బాల్కనీ నుండి డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి బయటికి అని అంటే, నేనేంటా అని ఇక్కడికి వచ్చి తీరా చూస్తే సహజా బయటకు పడేస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్ని. ఇట్లా ఉంటారు పిల్లలు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే హ్యాపీగా ఏదో కడుపు మీద తినేస్తారు, బట్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే మాత్రం డెఫినెట్లీ ఇలానే ఉంటారు సహజలాగా. కానీ చాలా సతాయించే పిల్లలు ఉంటారు కదా, అసలు అంటే తినిపించాలి, ఏదో 4 ముద్దలు తింటే హ్యాపీగా ఫీల్ అవుతాం. డే అంతా స్కూల్లో ఉంటారు కదా అని చెప్పేసి ఆలోచిస్తాం, ఏ కళ్ళు తిరిగి పడిపోతారో లేకపోతే ఇంటికి వచ్చేసరికి కలిసిపోతారు అని చెప్పేసి. అంటే నాకైతే మైండ్ సహజం మీదనే ఉంటుంది, ఇప్పుడు తినకుండా వెళ్ళిపోతే అయ్యో నా కూతురు తినలేదు డే అంతా అని. ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ దానికి ఇష్టమైనది చేసి పెట్టాలనిపిస్తుంది. బట్ మనం ఏంటంటే హెల్తీ ఫుడ్ పెడదామని చూస్తాం. ఇక సహజ అయితే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చాలా తక్కువ తింటుంది, కానీ బలవంతంగానే ఇస్తాం. మోస్ట్లీ డెఫినెట్లీ డ్రై ఫ్రూట్ జ్యూసా, ఫ్రూట్ జ్యూస్, ఏదో ఒక జ్యూస్లో అయినా ఇచ్చేస్తాం. తినకపోతే అంటే మనం ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నకపోతే జ్యూస్లు ఇచ్చేస్తాం. అలా ఉంటారు. ఓకే, మదర్స్ ఎంతమంది సఫర్ అవుతున్నారు ఇలా, బట్ తప్పదు, పిల్లలు మనకి భారం కాదు కాబట్టి మనం తినకపోయినా వాళ్ళకి తినిపించేస్తాం. అమ్మా అమ్మా చెప్పేది ఏదో తర్వాత చెప్తావు నా గురించి మంచిగా. నాకు టైం అవుతుంది, నాకు హెయిర్ వేస్తుందా తొందరగా? తొందరగా అమ్మా సరే నేను వెళ్తున్నా. నా కోసం అందరికి ఏదో చెప్తున్నావు కదా, అక్కడ నుంచి మంచిగా చెప్పు, మంచిగా సంగీతం బాగుంది, ఇట్లా అట్లా మంచిగా చెప్పు. సరే తగ్గించుకుంటే మంచిది. మొత్తం ఆగమాగం చేసాం కదా. గైస్ మా మమ్మీ మీకు ఏదో చెప్తుంది కదా, ఒకవేళ నా గురించి ఏదైనా చెప్పినా కానీ నమ్మకండి, నేను చాలా మంచిదాన్ని, నేను బాగా చదువుకుంటాను, స్కూల్కి వెళ్తాను, వస్తాను. సో గైస్ బాయ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ సర్ప్రైజ్ కంటే ముందు మంచి టీ తాగడమే. మాట్లాడతావు నాన్న నువ్వు.
మమ్మీకి నేను ఇంట్లో పెట్టిన టీ అంటేనే చాలా ఇష్టం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయితే ఇక నుండి అడగద్దు. మమ్మీ బాగా చేస్తే టీ బాగుంటది.